ఏమిలా ఒక్క తొడగు ఏం చేసుకోండి రా మా తాత మా పక్కడే రారా వాళ్ళకి వచ్చింది తొట్టికంట మన అందరం పోదాం పోలీస్ స్టేషన్. సర్లే పో, నేనేదో నీకు 90 తీద్దాం అనుకున్నా. మీరు గుండెనా బాగుంది ఫోన్ కాదు. మీరు ఎక్కడ ఉంటారు? రాజాను. ఏం లేదు, నా కాలేజీ పోయినా. కాలేజీ పోయింటే సార్ ని పట్టుకొని కొట్టేసిన. ఆయన ఎక్కువ మాట్లాడే కాడు కొట్టేసినా. కొట్టేస్తుంటే ఆయన పరిగెత్తుకున్నా బయటకు వచ్చేసిన. ఆయన కేసు పెడతాను అది ఇదని చెప్తున్నాడు. లేదు పేరెంట్స్ అని తొడుక్కోరండి మాట్లాడాలి అనేసి అంటున్నారు. మీరేం చేస్తారంటే మా మావయ్య మాతో యాక్టింగ్ చేయన్నారు అన్న పదామా? లేదు అన్న ఒక నిమిషం మాట వినండి. ఇప్పుడు మాకు టీసీ ఇచ్చేస్తారన్నా. ఒక మావయ్య మాత్రం మీరు గుండెనా బాగుంది అందుకనేసిన మీరు గుండెనా బాగుంది అందుకనేసిన ప్లీజ్ తెలిసి ఒక నిమిషం ఇట్లా ఏం లే. ఏమంటే ఈ రోజు నేను కాలేజ్ పోయినానవా, కాలేజ్ పోయింటే సార్ ఈడుకి కొట్టినాడు. ఈడు వచ్చి నాకు ఏడ్చుకుంటా చెప్పినాడు. కట్టాడు కొట్టేసినాడు. నేనేం చేసినాను, వీడిని కొట్టిన దాని గురించే నేను పోయి సార్ నెట్టబడినట్టు కొట్టేసిన. కొట్టేస్తే బయటికి పరిగెత్తుకుంటా వచ్చేసిన. సార్ ఏం చేస్తున్నాడు తెలిసిన, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాము లేదంటే మీ ఇంట్లో మాది ఈడే మా అమ్మ వచ్చి మళ్ళీ పోలీస్ ఇప్పుడు ఏమిలే నువ్వు మా అవ్వ మాతో వచ్చి మా మనోళ్ళు చేస్తారు అంతే కొడతారు. ఏమి ఇప్పుడు మాట్లాడు మన అందరం పోదాం పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ పోదాం మన అందరం. ఒక నిమిషం, మా ఊడి కాలేజీ బయటకు వచ్చేసినాడు. వాడికి అర్జెంట్ తొట్టికి వస్తా ఉంది. ఏడ కూర్చోవాలా ఏం అర్థం కేడా వాడికి అర్జెంట్ వచ్చేస్తానంట. తెలియదు లోపలికి అర్థం కావట్లేదు. మనం పోదాం మన అందరం పోదాం. వాడికి అర్జున్ తొట్టికంట మన అందరం పోదాం. రాత కడుపు తిప్పేస్తాను వాడికి. ఒక నిమిషం, ఏం జరిగిందంటే కాలేజీ పోయినా తెల్లారుతో పోయింటే సార్ ఏం చేయాలి పోయినా ఆయన ఏదో ఎక్కువ మాట్లాడు చెప్పేది కొట్టేసినాడు. కాదు సార్ని కొట్టేసినా నేను. కొట్టేస్తుంటే ఆయన ఏం చేసినాడు, మీ కేసు పెట్టేస్తాను మీ మీద, మీ పేరెంట్స్ ని తిరుక్కోరండి అమ్మా నాయన అని చెప్పినారు. నువ్వు వచ్చి మా మావయ్య మాతో యాక్ట్ చేసి సార్ మా మావయ్య మీ వల్ల ఏం చేసుకోనని చెప్తా. నేను చెప్పలేము. మా మావయ్య ఈయన మా మావయ్య రా మనం పోదాం. నా కోసం నీకు చూసి ఇస్తా. ఎవరైనా మంచివాడిని పట్టండి. నేను పోయినా నేను చెప్పలేను. మా మామ వచ్చినాడు మా టీసీ ఏమొద్దు నేను చేసిన తప్పి మమ్మల్ని కొడతారు. మమ్మల్ని కొట్టినప్పుడు నువ్వు దెబ్బలు తిని చెప్పాలి పోతు. సర్లే పో, నేనేదో నీకు 90 తీద్దాం అనుకున్నా. 2000 years later. కాలేజీలో గొడవ అయిందినా. కాలేజీలో గొడవ అయింటే ఇప్పుడు పోయేసి మేము చెప్పినా నేను పోయి మా పెద్ద తిరుక్కొస్తాను నేను. అప్పుడు మా కాలేజీ హీరో మా పక్క ఎవడు అని చెప్తే నువ్వే డానని చెప్తావు. నాది కూడా వేసుకునే తాత కేసి చెప్తా. ఇప్పుడు ఇప్పుడు నువ్వు మాకు ఇప్పుడు ఇదనమాట చెప్పు. మాది ఆర్ట్స్ కాలేజీ తెలుసు. ఇక్కడ ఉండింది ఫస్ట్ ఇక్కడ ఉండింది అనమాట. ఏడా ఎస్పీ ఆఫీస్ చూడు, అది ఎస్వి ఆర్ట్స్ కాలేజ్. అది చెప్పేది ఏడా మీ పక్క బడ్డు తీసుకొచ్చుకొని చెప్పాడు.
మా లోకలోడే మా మా ఫ్రెండ్ ఇంకేం మా మీద కూడా వస్తున్నాడు. నేను ఒకే మాట చెప్పిన మాకెవరు వస్తలేదు మా తాత కూడా వస్తాడు చూస్తున్నాము చూస్తాను చెప్పా. అని చెప్పిన. ఇప్పుడు నువ్వు వచ్చేమిలా ఒక్క తొడగు ఇట్లా తొడగొట్టు చాలు. తిప్పు. వీసు నిప్పు తిప్పు. సరేనా? తిప్పు. నువ్వు చూస్తుంటే హీరోలానే ఉన్నావు నిజంగా. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కట్టుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఆహా మీరు వల్లభాయ్ పటేల్, నేను గాంధీ మహర్జీ. చిన్నటోళ్ళు కదా వీధిలో. నేను పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రా? వాళ్ళు గొడవకు వస్తున్నారు. వచ్చాయి నా రోజులు అనుకుంటా. ఏం మీరేనా ఏమి దీనికోసం ఈయనేనా నేను కాదు. మా తాత ఈడ. నేను కాదు నా సినిమా చెప్పు ఆడా మీ వల్ల ఏం ఫోన్ చేస్తా? మా తాత నా చేయలేదు, నేను దారిని పోతాను. మా తాత అన్నాడు. ఏమే ఏ మా తాత నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఏం ఎందుకు వచ్చింది మీకు? ఏమి అమ్మాయి చేస్తున్నాడు. ఏం చేస్తా చెప్తా ఆ గురించి. ఒక పని ఉన్నది. ఇది పాది వస్తా అంటుంది. ఏం చదివి ఎవరిని మీరేం మీ వల్ల ఏం చేయండి మా తాత మా తాత మా సొంత తాత మా తాతరా. ఏం తాత? నీకు దేనికి? ఇప్పుడు నేనేమన్నా తాత నేను మాట్లాడుతున్నాను, న్యాయంగా ఉండేదాన్ని. మీరంతా లోకల్ అంతా లోకలే. లోకల్ బయట నుంచి ఏదైనా ఊరు ఈడ ఈ పక్క నుంచి వచ్చినాడు, ఈ కంచెలకు ఆ పక్క నుంచి. మొత్తం తెలుసు లోకల్ అంట. అది ఎందుకంటే మీరు కాళహస్తి మీకు మదన సరే సరే గులాబ్ జాములు తెలగల్లాడిపోయాయిరా.